ఖమ్మమోళ్ళు లీడర్లు బ్రహ్మాండంగా తయారైతున్నట కుర్చీ గుంజేతందుకు. అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి? అర్థమైందా నేను చెప్పింది? ఒక పని చేయండి, ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుతే అన్ని సెట్ అవుతాయి. ఇంకొక మాట నేను అంటున్నా, ఇక రేవంత్ రెడ్డి ఎసొంటోడు అంటే, అరే మీకు దండం పెడితే ఆగుర్రా భయ్, ఆగురు. రేవంత్ రెడ్డి ఎసొంటోడు అంటే ఎలక్షన్లకు ముందేమో తీయటి పుల్లటి మాటలు చెప్తాడు. నీకు 10,000 కోట్లు కావాలన్నా తీసుకో, నీకు 6,000 రూపాయలు కావాలన్నా తీసుకో, నీకు 3,000 కోట్లు కావాలన్నా తీసుకో అంటాడు. అటెన్క మీరు అడిగిరనుకో జూబ్లీ హిల్స్ లా, అన్నా నీకే ఓటేసినాం మరి ఏమాయ పైసలు ఎప్పుడు ఇస్తావంటే ఏమంటాడు తెలుసా? పైసలు ఎక్కడున్నాయి, నా దగ్గర పైసలు లేవు, నన్ను గోసుక తింటారా? నేను ఢిల్లీకి పోతే నన్ను దొంగలెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు. గిచ్చిలర మాటలు మాట్లాడతాడు. గుర్తు పెట్టుకోండి, 500 రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాబోతున్నది. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది. బాధపడకండి, భయపడకండి.